మిత్రులారా, భారత న్యాయ వ్యవస్థలో, భారత న్యాయ తాత్వికతలో వచ్చిన కొత్త మార్పుల గురించి 4 భాగాల వీడియోలో ఇది 2వ భాగం. ఉపోద్ఘాతం భాగం మొదటి భాగం అయిన తర్వాత ఇవాళ భారతీయ న్యాయ సంహిత 2023 అనే ఈ కొత్త చట్టం, కొత్త నేర శిక్షా స్మృతి ఏమి మార్పులు చేసింది ఇవాళ పరిశీలిద్దాం. మొట్టమొదట ఇది 1860 నుంచి సాగుతున్న వలసవాద చట్టం ఇండియన్ పీనల్ కోడ్ను మార్చివేయడానికి, భారతీయ అంశాలు తీసుకురావడానికి తెస్తున్నాము అని ప్రభుత్వం ప్రకటించింది. కానీ పాత ఇండియన్ పీనల్ కోడ్లో 511 సెక్షన్లు ఉండగా ఈ భారతీయ న్యాయ సంహితలో 358 ఉన్నాయి. 511 నుంచి 358కి తగ్గించడంలో, కొత్తగా ఏర్పడిన 358లో కూడా 201 సెక్షన్లు యథాతథంగా ఉన్నాయి, అక్షరం కూడా మారకుండా. 140 సెక్షన్లలో మాత్రం కొన్ని చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. 15 కొత్త సెక్షన్లు వచ్చాయి. పాత ఐపీసీ కన్నా 31 అదనపు సెక్షన్లు, అదనపు నేరాలు, అదనపు శిక్షలు చేర్చారు. పాత ఐపీసీలో నుంచి 19 సెక్షన్లు పూర్తిగా తొలగించారు. పాత ఐపీసీలో లేని శిక్ష ఒకటి ఇవాళ కొత్తగా కమ్యూనిటీ సర్వీస్, అంటే ఒక శిక్షగా సామాజిక సేవ, ట్రాఫిక్ నియంత్రణలో పాలు పంచుకోండి లేదా చెట్లు నాటండి, ఇటువంటి కమ్యూనిటీ సర్వీస్ అనే ఒక కొత్త శిక్షను కూడా ప్రవేశపెట్టారు. 41 సెక్షన్లకు జైలు శిక్షను పెంచారు. 82 సెక్షన్లకు జరిమానాను పెంచారు. ఇవి స్థూలమైన మార్పు. నిజానికి చట్టం అన్నప్పుడు అది నిర్దుష్టంగా, నిర్ద్వంద్వంగా, అనేక వ్యాఖ్యానాలకు అవకాశం లేకుండా ఉండాలి. కాబట్టి ప్రతి పదాన్ని నిర్వచిస్తారు. కోర్ట్ అంటే ఏమిటి, యాక్ట్ అంటే ఏమిటి, ఇటువంటి అనేక నిర్వచనాలు ఐపీసీలో ఉన్నాయి. ఇక్కడ కూడా నిర్వచనాలు చేశారు, కానీ చాలా నిర్వచనాలు సరైన అర్థం ఇచ్చేటట్టుగా లేవని, హోల్డ్ ఆల్ లాగా ఉన్నాయని, ఆ నిర్వచనం కింద ఏ వ్యాఖ్యానమైనా చెప్పొచ్చని ఇవాళ న్యాయ నిపుణులు చాలామంది రాస్తున్నారు. అంటే 1860 చట్టం అది వలస చట్టం అయినప్పటికీ పకడ్బందీగా తయారైంది. ఇవాళ బిఎన్ఎస్ ఏ వ్యాఖ్యానానికైనా అవకాశం ఇచ్చే, అంటే న్యాయ నిరూపణను, న్యాయ నిర్ధారణను, శిక్షను వ్యక్తిగత స్థాయికి మార్చేసే, దానికేమి వస్తుగతమైన నియమాలు, ఒక నిర్వచనం ఉంది, ఆ నిర్వచనం ప్రకారమే పోవాలి అనేది ఉండదు. జడ్జి గారి, న్యాయమూర్తి గారి ఇష్టం, ప్రాసిక్యూషన్ ఇష్టం, న్యాయవాదుల ఇష్టం, అట్లా సాగుతుంది. తర్వాత కొన్ని మార్పులు ఎంత హాస్యాస్పదమైన మార్పులు అంటే, ఐపీసీలో దొంగతనం గురించిన నేరం ఉంది. ఆ దొంగతనం గురించిన నేరంలో హౌస్ బ్రేకింగ్ బై నైట్ అని ఉన్నది ఐపీసీలో. వలసవాద చట్టం రాత్రి అన్నది, రాత్రిపూట ఇంట్లో జొరబడడం అన్నది. దీన్ని భారతీయీకరిస్తున్నాము అన్నవాళ్ళు, ఇది ఐపీసీలో 103 సెక్షన్ 103 కింద ఉండేది, ఇప్పుడు బిఎన్ఎస్లో సెక్షన్ 41 కిందకి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు నైట్ అనే మాట తీసేసి ఆఫ్టర్ సన్సెట్ అండ్ బిఫోర్ సన్ రైజ్ అన్నారు. అంటే పిల్లి అంటే మార్జాలం. ఇది మార్పు, ఇదేదో దేశీయమైన మార్పు. రాత్రి అని ఐపీసీ వలస చట్టం రాసింది, సాయంత్రం నుంచి ఉదయం లోపల అని బిఎన్ఎస్ రాసింది. సరే, ఇటువంటి హాస్యాస్పదమైన అంశాలు, చిన్న చిన్న అంశాలు చాలా ఉన్నాయి, కానీ వాటిలోకి పోయేంత సమయం లేదు. చాలా విస్తారమైన అంశం. 358 సెక్షన్లలో కనీసం ఒక 200 సెక్షన్ల గురించి వివరంగా మాట్లాడవలసి ఉంది. ఏం జరిగింది, ఏ మార్పులు చేశారు, లేదా యథాతథంగా ఉంటే వలసవాదులు ఏమి కోరుకున్నారో అదే ఈ జాతీయ, తమను తాము జాతీయమని చెప్పుకునే వాళ్ళు కోరుకుంటున్నారు అనేది రుజువు అవుతుంది. ఒక 8-9 ప్రధానమైన అంశాలు మాత్రం ఇవాళ చర్చిస్తాను. మొట్టమొదటిది ఐపీసీలో లేనిది, బిఎన్ఎస్లో కొత్తగా వచ్చింది, మాబ్ లించింగ్. ఒక మూక దాడి చేసి కొట్టి చంపడం, ఇది ఒక నేరం. ఇది ఒక నేరంగా ఇవాళ బిఎన్ఎస్ సెక్షన్ అని కూడా అనడం లేదు వాళ్ళు, క్లాజ్ అంటున్నారు. క్లాజ్ 101(2)లో చెప్పారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా, 10 సంవత్సరాలుగా, 15 సంవత్సరాలుగా మాబ్ లించింగ్ ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. తప్పనిసరిగా ఇది ఒక నేరంగా పరిగణించవలసి ఉంది, దానికి శిక్షలు విధించవలసి ఉంది. కానీ జరుగుతున్న నేరాలన్నీ కూడా మత ప్రాతిపదిక మీద జరిగాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ నిర్వచనంలో
మాబ్ లించింగ్ అంటే ఏమిటి? ఏది పడితే అది మాబ్ లించింగ్ కాదు. మాబ్ లించింగ్ ఏ ఏ కారణాల వల్ల జరిగే అవకాశం ఉంది, ఏ కారణాల వల్ల జరిగితే నేరం అవుతుంది అని భారత న్యాయ సంహిత ఉండవలసింది. కానీ అటువంటి నిర్వచనం ఏమీ ఇవ్వలేదు. అక్కడి నుంచి రెండో అంశంలోకి వెళ్తే ఈ కొత్త భారత న్యాయ సంహిత తీవ్రవాదానికి పురికొల్పడం, తీవ్రవాదానికి సహకరించడం, తీవ్రవాదానికి అనుకూలంగా కుట్ర చేయడం, ఇటువంటి నేరాల మీద కొన్ని సెక్షన్లలో అవి ఎట్లా నేరాలు అవుతాయి, వాటికే శిక్షలు విధించాలో చెప్పింది. వీటిలో హత్య దగ్గర నుంచి కుట్ర వరకు అనేక అంశాలు ఉన్నాయి. 109లో 1, 2, 110, 111లో 1 నుంచి 7, 113 ఈ సెక్షన్లన్నీ ఈ నేరాలకు సంబంధించినవి. అయితే ఈ సెక్షన్లన్నీ కూడా నిజానికి పాత ఐపీసీలో ఉన్న క్రూరమైన కఠినమైన నిబంధనలను తీసుకురావడంతో పాటు ప్రత్యేక చట్టాలు కొన్ని వచ్చున్నాయి ఇటీవలి కాలంలో. మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ మొకోకా అంటారు. ఆ చట్టం ఒక భయానకమైన చట్టం. ఆ చట్టం కింద ఎవరినైనా ఆరోపణలు చేస్తే బెయిల్ కూడా ఇవ్వకుండా అత్యంత కష్టభరితమైన పరిస్థితుల్లో జైల్లో నిర్బంధనలో ఉంచవచ్చు. మొకోకాలో ఉన్న నిబంధనలన్నీ ఈ 111లోకి వచ్చాయి. అట్లాగే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం అని 1967 నుంచి ఉంటున్న ఒక ప్రత్యేక చట్టం ఉంది. ఆ చట్టంలో గత 10 సంవత్సరాల్లో అనేక సవరణలు చేశారు. అది బెయిల్ ఇవ్వడానికి వీల్లేని, విచారణ లేకుండా ఎన్ని ఏళ్ళైనా 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 17 సంవత్సరాలు ఆ చట్టం కింద జైల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. చివరికి 17 సంవత్సరాల తర్వాత నిర్దోషిగా నిర్ధారణ అయి విడుదలైన వాళ్ళు ఉన్నారు. అటువంటి క్రూరమైన దమన చట్టంలో ఉన్న నిబంధనలన్నింటినీ 111లో 113లో చేర్చారు. అట్లాగే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని మరొక అన్యాయమైన చట్టం ఉన్నది. ఆ చట్టం కింద నిజంగా నేరాలకు కాకుండా ఆ నేరం చేశారనే ఆరోపణతో అనేక మందిని నిర్బంధంలోకి తీసుకుంటున్నారు, అనేక మందిని బెదిరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఉండే క్రూరమైన నిబంధనలను కూడా ఈ 111లో 113లో చేర్చారు. దాంట్లో చాలా విచిత్రంగా ఇంతకుముందే మనం నిర్దిష్టమైన నిర్వచనం అని చెప్పుకున్నాం. ఇక్కడ కాజెస్ జనరల్ ఫీలింగ్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, ఏదైనా ఒక పని జనరల్ ఫీలింగ్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ కలిగిస్తే అది నేరమే. ఈ జనరల్ ఫీలింగ్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అంటే ఏమిటి? అభద్రత గురించిన ఒక భావనను సాధారణంగా కల్పించడం. పోలీసులు దేన్నైనా లేదా పాలకులు దేన్నైనా ఇది అభద్రతా భావాన్ని కలిగించే చర్య అని అనవచ్చు. ఒక ఊరేగింపు తీయడం అభద్రతా భావాన్ని కలిగించే చర్య అవుతుంది. ఒక ధర్నా నిర్వహించడం అభద్రతా భావాన్ని కలిగించే చర్య అవుతుంది. అంటే ఇంత విస్తారమైన వ్యాఖ్యానం చెప్పడానికి, నిర్వచించడానికి అవకాశం ఉన్న మాటలను చట్టం ఎప్పుడూ వాడకూడదు. కానీ బిఎన్ఎస్ ఆ మాట వాడింది. అట్లాగే చాలామంది న్యాయ విశ్లేషకులు ఈ 113 గురించి మాట్లాడుతూ 113లో ఒక మాట వాడున్నారు. మొబైల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూప్స్, చలనంలో ఉండే ఒక సువ్యవస్థితమైన నిర్మాణయుతమైన నేరస్థ గుంపులు. వలసవాద చట్టం కొన్ని కులాలను, కొన్ని గిరిజన తెగలను ఇటువంటి నేరస్థ బృందాలు, నేరస్థ గుంపులుగా చెప్పి వాళ్ళ మీద అత్యంత భయానకమైన వాళ్ళను శిక్షించడము, వాళ్ళ మరణశిక్షలు వేయడము, లేదా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎక్కడో ఒకచోట కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో పెట్టడము, ఇటువంటి నేరాలు చేసింది. అందువల్లనే 1947 తర్వాత ఈ నేరస్థ తెగల చట్టం ఉండకూడదు అని ఆ చట్టాన్ని రద్దు చేశారు. నేరస్థ తెగల అనే భావనను తొలగించారు. కానీ వాళ్ళ బిఎన్ఎస్ ఈ నేరస్థ బృందాల, చలన బృందాల, అంటే దేశ దిమ్మరులుగా ఉండే బృందాలు ఉంటాయి. కొన్ని గిరిజన తెగలు ఇప్పటికీ అటువంటి జీవితంలో ఉన్నాయి. ఆ తెగలన్నిటి మీద ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఇంకా విచిత్రమైనది, బిఎన్ఎస్ ఐపీసీలో ఉండిన సెక్షన్ 124A రాజద్రోహం అనే మాటను దొడ్డిదారిన ప్రవేశపెట్టింది. ఈ రాజద్రోహ నేరం నిజానికి 1860లో ఐపీసీ రాసినప్పుడు రాయలేదు. 1920లలో జాతీయోద్యమం విస్తరించిన తర్వాత ప్రత్యేకించి దాన్ని చేర్చారు. 124A, 124 మామూలుగా ఉండగా దానికి 124A చేర్చారు. ఈ 124A మీద
1947 నాటి నుంచి 1950లో రాజ్యాంగం వచ్చిన నాటి నుంచి రాజే లేడు, రాజరికమే లేదు, ఇది ప్రజాస్వామ్యం, ఇక్కడ రాజద్రోహం అనే మాట ఏమిటి, రాజద్రోహం అనే నేరం సెక్షన్ ఏమిటి, ఇది తీసేయాలి అని చర్చ జరుగుతోంది. కానీ ఆ చర్చ అట్లా ఉండగానే అన్ని ప్రభుత్వాలు 124Aను వాడాయి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రభుత్వం ఈ సెక్షన్ 124Aను విపరీతంగా వాడింది. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల కాలంలో 326 కేసులు 124A 124A రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. దీనిలో 326 కేసులు అంటే ఒక్కొక్క కేసులో 5, 10 మంది, 20 మంది, 50 మంది దాకా ఉంటే కొన్ని వేల మంది రాజద్రోహులుగా జైళ్ళకు పంపించబడ్డారు. దీని మీద అనేక ప్రజా సంఘాలు, జర్నలిస్టులు సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈ రాజద్రోహ నేరం అనేది కాల వ్యత్యయమైన నేరం, ఈ కాలంలో ఉండదగిన నేరం కాదు, దీన్ని తొలగించాలి అని పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వెళ్ళింది, కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ వెళ్ళింది, సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ శౌరి వెళ్ళారు, షిల్లాంగ్ టైమ్స్ పత్రికా సంపాదకురాలు పెట్రీషియా ముఖీం వెళ్ళారు, కశ్మీర్ టైమ్స్ పత్రికా సంపాదకురాలు అనురాధ భాసిన్ వెళ్ళారు, మాజీ రిటైర్డ్ సైనిక జనరల్ ఎస్జి ఉంబట్కరే వెళ్ళారు. ఇన్ని పిటిషన్లు సుప్రీంకోర్టు ముందరికి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు 2022 మేలో జస్టిస్ ఎన్వి రమణ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఈ 124A ఉండడానికి వీల్లేదు, 124A మీద పెట్టిన కేసులను ముందుకు సాగనివ్వకండి, దాని మీద విచారణ జరపకండి, కొత్తగా 124A కేసులు పెట్టకండి, 124Aని ఎందుకు తీసేయకూడదో జవాబు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. మే 22లో ఈ తీర్పు వస్తే అప్పుడే తయారవుతున్నది బిఎన్ఎస్లో 124A తీసేసాము అన్నారు. కానీ 124Aలో ఏమి ఉన్నదో అక్షరాల అవే మాటలతో బిఎన్ఎస్లో సెక్షన్ 150 క్లాజ్ 150 రాశారు. అంటే రాజద్రోహ నేరాన్ని కొనసాగించదలుచుకున్నారు. కాకపోతే సెడిషన్ అనే మాట తీసేసి ట్రెజన్ అన్నారు, అంటే దేశద్రోహం. ఇక నుంచి నేరం అదే, శిక్ష అదే, ఎవరి మీద ఆరోపిస్తారో వాళ్ళు మారరు, ఎవరు ఆరోపిస్తారో వాళ్ళు మారరు. కానీ రాజద్రోహం అనే మాట బదులు దేశద్రోహం అనే మాట వాడతారు. ఇక్కడి నుంచి ఇంకా ముందరికి పోతే బిఎన్ఎస్లో సెక్షన్ 146 క్లాజ్ 146 అని ఉంది. అది ఐపీసీలో ఉన్నదే, కానీ అదనంగా వీళ్ళు ఎవరైనా భారతదేశం లోపల కానీ భారతదేశానికి బయట కానీ ఉండి నేరం చేస్తే, భారతదేశానికి వ్యతిరేకంగా నేరం చేస్తే, అంటే భారతదేశానికి వ్యతిరేకంగా చేసే నేరం ఉండదు, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే నేరం ఉంటే ఉంటుంది, వాళ్లను కూడా ఈ శిక్షార్హులుగా విచారించవచ్చు అని అంటారు. ఇప్పుడు బిఎన్ఎస్ విత్ ఇన్ ఆర్ వితౌట్ ఇండియా అని ఐపీసీ చెప్పింది. విత్ ఇన్ ఆర్ వితౌట్ ఆర్ బియాండ్ ఇండియా. నిజానికి విత్ ఇన్ ఆర్ వితౌట్ అంటేనే మొత్తంగా ప్రపంచం అంతా వచ్చేసింది, భారతదేశం వచ్చింది, బయట వచ్చింది. ఎందుకు బియాండ్ అనేది? ఇది సూపర్ఫ్లూయస్, మార్పులు చేశాము అని చెప్పుకోవడానికి చేశారు అని చాలామంది నిపుణులు రాస్తూ ఉన్నారు. అట్లాగే సెక్షన్ 35(1) సెక్షన్ 195 అని 2 ఉన్నాయి కొత్త బిఎన్ఎస్లో. ఎటువంటి సమాచారాన్ని వ్యాప్తి చేయడమైనా, ఒకచోట అబద్ధపు సమాచారం అనే మాట ఉంది, కానీ అబద్ధపు సమాచారం మాత్రమే కాదు, అది ఎటువంటి సమాచారమైనా కావచ్చు. ఆ సమాచార వ్యాప్తి అంటే పత్రికల మీద, ప్రచార సాధనాల మీద ఈ సెక్షన్ కింద విచారణ జరపడానికి ఒక అవకాశం వస్తుంది. 224 అని ఒక సెక్షన్ ఉంది. మనం పత్రికల్లో చూస్తూ ఉంటాం, ఏదో ఒక డిమాండ్ మీద, అది న్యాయమైన డిమాండ్ కావచ్చు, అన్యాయమైన డిమాండ్ కావచ్చు, లేదా సాధించగలిగిన డిమాండ్ కావచ్చు, సాధించలేని డిమాండ్ కావచ్చు. చాలా తరచుగా చాలామంది వాటర్ ట్యాంకులు ఎక్కుతారు, భవనాలు ఎక్కుతారు, ఎక్కి మేము దూకేస్తాము మాకు ఇది నెరవేర్చకపోతే అంటారు. ఇంతకాలం అటువంటివి జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు దూకి చనిపోయారు, కొన్ని సందర్భాల్లో పోలీసులు, ప్రజా సమూహాలు అక్కడ చేరి వాళ్ళని రక్షించాయి, మీ కోరిక నెరవేరుస్తాము దిగండి అని బతిమిలాడాయి. ఇటువంటివి జరుగుతూ ఉంది. ఇవాళ బిఎన్ఎస్ 224 సెక్షన్ కింద దాన్ని నేరంగా ప్రకటించింది. నేరంగా ప్రకటించడం అంటే ఇక నుంచి అటువంటి, అంటే వాళ్లకు కోరికలు తీరకపోవడం మాత్రమే కాదు, ఈ కోరిక తీర్చండి అని అడిగే హక్కు కూడా లేదు. చాలామంది ఉద్యోగాల కోసం లేదా
ప్రభుత్వ ఆఫీసుల్లో ఈ పిటిషన్ ఇచ్చాము, ఆ పిటిషన్ ఇంతవరకు విచారణకు రాలేదు, పరిష్కారం జరగలేదు, ఆ పని చేయండి అని. ఇటువంటి వ్యక్తిగత కారణాలు కావచ్చు, సామూహిక కారణాలు కావచ్చు, చట్టపరమైన కారణాలు కావచ్చు, అటువంటి వాటి మీద చాలామంది ఈ ఆత్మహత్య బెదిరింపులు, ఒక రకంగా అనుకుంటే అది బెదిరింపే, కానీ అది సమాజంలో జరుగుతున్న అపసవ్యపు విధానాలకు ఒక ప్రతిఫలనం అనుకోవచ్చు. అట్లాగే క్లాజ్ 69 అని ఒక కొత్త సెక్షన్ వచ్చింది, ఐపీసీలో లేని సెక్షన్. ఇది అంతకుముందు ఏముందంటే, ఐపీసీలో లేదా సెక్షన్ సెక్సువల్ ఇంటర్కోర్స్ బై డిసీట్ఫుల్ మీన్స్, ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్, మోసపూరితమైన సాధనాల ద్వారా పెళ్లి చేసుకుంటామనే వాగ్దానం ఇవ్వడం ద్వారా లైంగిక సంబంధం ఏర్పరచుకుంటే అది నేరం. ఇది అంతకుముందు కూడా ఆకర్షణలు చూపెట్టడం ద్వారా, ప్రలోభాల ద్వారా సెక్సువల్ ఇంటర్కోర్స్ అనే మాట ఉంది. ఇవాళ కొత్తగా దీన్ని మరొక రూపంలో తీసుకొచ్చారు. ఈ మరొక రూపంలో తీసుకురావడాన్ని చాలామంది ఇది 2023 ఆగస్టులో బయటపడ్డ రోజు నుంచే ఇది లవ్ జిహాద్ అని సంఘ్ పరివార్ ఏదైతే ప్రచారం చేస్తూ ఉన్నదో ఆ లవ్ జిహాద్ మీద హిందూ యువతులను ప్రేమించిన ఇతర మతాల యువకుల మీద ఈ సెక్షన్ కింద నేరారోపణ చేయవచ్చు అని అనుమానాన్ని వ్యక్తం చేశారు. అది అనుమానం మాత్రమే కాదు అని, మామూలుగా క్రిమినల్ మేజర్ యాక్ట్స్ అని 3 చట్టాలు కలిపి ఒక పుస్తకం అందరూ వచ్చువేస్తారు, అనేక న్యాయశాస్త్ర ప్రచురణ సంస్థలు ప్రచురిస్తాయి. ఇది గోగియా లా ఏజెన్సీ ప్రచురించిన పుస్తకంలో జాబితా వేసి ఏ కొత్త చట్టాలు వచ్చాయి ఐపీసీ కన్నా భిన్నమైనవి అని రాస్తూ 3 కొత్త చట్టాలు వచ్చాయి అని రాసి సెక్సువల్ ఇంటర్కోర్స్ బై ఎంప్లాయింగ్ డిసీట్ఫుల్ మీన్స్ ఎట్సెట్రా అని రాసి బ్రాకెట్లో లవ్ జిహాద్ అని రాశారు. నిజానికి గెజిట్లో ఈ మాట లేదు, కానీ ఒక ప్రఖ్యాత ప్రచురణ సంస్థ ఈ మాట ఈ సెక్షన్ కింద లవ్ జిహాద్ అని పెట్టిందంటే రేపటి నుంచి లవ్ జిహాద్ పేరు మీద ఈ సెక్షన్ కింద అనేక నేరాలు నమోదవుతాయి, శిక్షలు పడతాయి అనడానికి సూచన. క్లాజ్ 75 అని మరొక 76 అని మరొక క్లాజు, 2 క్లాజులు ఉన్నాయి. ఇవి పాత ఐపీసీలో 354B 354 అనేవి. ఇవి ఒక స్త్రీ అనుమతి లేకుండా ఆమె నగ్న శరీరాన్ని ఫోటోలు తీయడం కానీ, నగ్న శరీరాన్ని చూపడం కానీ, ఆమెను రహస్యంగా చూడడం కానీ ఇటువంటి సంబంధించిన నేరాలు. పాత ఐపీసీ హూ ఎవర్ డస్ దిస్ అఫెన్స్ అని ఉండేది. అంటే ఎవరు చేసినా ఈ నేరం, ఇటువంటి స్త్రీలను నగ్నంగా చూసిన, ఫోటోలు తీసిన, ఇతరులకు ప్రచారం చేసిన నేరం ఎవరు చేసినప్పటికీ అని పాత ఐపీసీలో ఉండేది. ఈ ఎవరు చేసినప్పటికీ హూ ఎవర్ అనే మాటను ఇవాళ బిఎన్ఎస్ ఎనీ మ్యాన్ అని చేసింది. అంటే ఈ నేరాలు పురుషులు మాత్రమే చేస్తారని, దీంట్లో స్త్రీలు ఒకవేళ ఇటువంటి నేరం చేస్తే అది నేరం కాదని, ట్రాన్స్జెండర్లు ఇటువంటి నేరం చేస్తే నేరం కాదని ఒక అనవసరమైన ఒక అవకాశం ఇచ్చింది. ఇట్లా చెబుతూ పోతే బిఎన్ఎస్ తప్పుల కుప్ప, నిరంకుశత్వపు కుప్ప, లేని నేరాలను నేరాలుగా సృష్టించిన కుప్ప, శిక్షలను విపరీతంగా పెంచిన కుప్ప. బిఎన్ఎస్ గురించి ఇంకా వివరంగా మాట్లాడవచ్చు, కానీ ఇక్కడికి ఆపి తర్వాతి అంశమైన భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆఫ్ ఇండియా 1973ను మార్చి, నిజానికి అది వలస చట్టం కాదు, కానీ దాన్ని కూడా ఇప్పుడు మార్పు చేశారు. దాని గురించి మరొక వీడియోలో మాట్లాడుకుందాం.